హాయ్ పిల్లలు, ఈ కథ మీకోసం. శీర్షిక పెద్దాయన పెట్టిన పరీక్ష. ఓ గ్రామంలో రమేష్, సురేష్ అనే ఇద్దరు యువకులు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఇద్దరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. దగ్గరలోని నగరంలో ఒక పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలని ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ వందల సంఖ్యలో జనాలున్నారు. సాయంత్రం వరకు వీళ్లను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు. కాసేపటికి ఓ పెద్దాయన వచ్చి, మీరంతా ఉద్యోగం కోసం వచ్చినట్లున్నారు. మా యజమాని పని మీద బయటికి వెళ్ళారు. రేపు ఉదయాన్నే రండి అని చెప్పాడు. నిరాశతో అంతా వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందులో సగం మంది కూడా రాలేదు. మళ్ళీ ఆ పెద్దాయనే, అయ్యో, మీరంతా అప్పుడే వచ్చేసారా? యజమాని ఇంకా రాలేదు. మధ్యాహ్నం వస్తారు. మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కాస్త సాయంత్రమైంది. అయినా కూడా యజమాని రాలేదు. ఇలా 3 రోజులు ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు ఆ పెద్దాయన. 6వ రోజు రమేష్, సురేష్ మాత్రం వచ్చారు. మునుపటిలానే సాయంత్రం వరకు ఎదురుచూసి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత మరో 2 రోజులు కూడా అదే తంతు. ఇక ఓపిక నశించి, నాకీ ఉద్యోగం వద్దు, పాడు వద్దు అంటూ అక్కడి నుండి సురేష్ కోపంగా వెళ్ళిపోయాడు. కానీ రమేష్ మాత్రం ఉద్యోగం కోసం వెళ్తూనే ఉన్నాడు. ఇలా మరో 4 రోజులు పూర్తయ్యాయి. షాపులోని ఆ పెద్దాయన పిలిచి, రేపు వచ్చి ఉద్యోగంలో చేరిపో అన్నాడు రమేష్తో. ఆ మాటలకు ఆశ్చర్యపోయి, అదేంటి, మీ యజమాని ఇంకా రాలేదు కదా, మీరెలా ఉద్యోగం ఇస్తారు అన్నాడు. అప్పుడతను నవ్వి, నేనే యజమానిని. నాకు చాలా వస్త్ర దుకాణాలున్నాయి. వాటి లెక్కలన్నీ చూసుకునేందుకు చాలా ఓపిక, సహనం అవసరం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఈ పరీక్ష. ఇందులో నువ్వు నెగ్గావు అన్నాడు. రమేష్ సంతోషంగా ఉద్యోగంలో చేరిపోయాడు.